నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా 40 సర్గలు పూర్తి చేసి 41వ సర్గలోని 52వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 53వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. వానరై బలవద్భిశ్చ బభూవ ద్రుమపాణిభిః సర్వతః సమృతా లంకా దుష్ప్రదేశాపి వాయువ. వృక్షాలు చేతిలో ధరించిన వానుల చేత అన్ని వైపులా చుట్టుముట్టబడిన లంకలోకి గాలి కూడా ప్రవేశించడానికి శక్యం కాకుండా ఉంది. అలా ముట్టడించారన్నమాట రామసేన. రాక్షసా విస్మయం జగ్ముః సహసాభి నిపీడిత వానరైర్మేఘ సంకాశై శక్రతుల్య పరాక్రమై. వానరులందరూ ఎలా ఉన్నాయా అంటే ఇంద్రుడితో సమానమైన పరాక్రమం, శక్రతుల్య పరాక్రమం. శక్ర అంటే ఇంద్రుడు అనమాట. శక్రతుల్య తుల్య పరాక్రమం. తుల్యం అంటే సమానమైన పరాక్రమంతో ఉన్నారట. ఒకటి కాదు, అందరూ వానరులు. హఠాత్తుగా వచ్చి లంకను ముట్టడించగానే రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. మహాన్ శబ్దో భవత్తత్ర బలోఘస్యాభివర్ధిత సాగరస్యేవ భిన్నస్య యథా స్యాత్ సలిలస్వనః. ఎలా ఉంది ఆ వానర సైన్యం? సముద్రం చెలియల కట్టను దాటినట్టుగా ఉందట. ఆ ధ్వని అలా ఉంది అక్కడ. తేన శబ్దేన మహతా సస్రాకార సతోరణ లంకా ప్రచరిత సర్వ సశైల వన కారణ. చాలా పెద్ద శబ్దానికి ప్రాకారాలతో, ముఖద్వారాలతో, ఉద్యానాలతో, అరణ్యాలతో సహా లంక అంతా కూడా దద్దరిల్లిపోయింది ఒకసారి. రామలక్ష్మణ గుప్తాపస సుగ్రీవేణ చ వాహిని బభూవద్దుర్ధక్షతరా సర్వైర్ అపి సురాసురై. రామ లక్ష్మణ సుగ్రీవుల చేత రక్షింపబడుతున్న ఆ వానర సేన సురాసురులందరూ వచ్చినా కూడా జయంత శక్యం కానిదిలాగా కనబడుతున్నది. రాఘవ సన్నివేశ్యైవం స్వసైన్యం రక్ష సాంవదే సమ్మంత్ర్య మంత్రిభిః సార్ధం నిశ్చిత్య చ పునః పునః ఆనంతర్యమభిప్రేప్సు క్రమయోగార్థ తత్వవిత్ విభీషణస్యానుమతే రాజధర్మమనుస్మరర్ అంగదం వాలితనయం సమాహూయేదమబ్రవీద్. ఆ తర్వాత దేని తర్వాత ఏం చేయాలో అనే విషయము బాగా తెలిసిన రాముడు తన సైన్యాన్ని రాక్షసుల సంహార నిమిత్తమై వ్యూహంగా నిలిపి మంత్రులతో మాటి మాటికి ఆలోచించి నిశ్చయించిన తర్వాత రాజధర్మాన్ని పాటిస్తూ విభీషణుడి సలహా ప్రకారం వాలిపుత్రుడైన అంగదుడిని పిలిచి అన్నాడు, గత్వా సౌమ్య దశగ్రీవం బ్రూహి మద్వచనాత్కపే లంకయిత్వా పురీం లంకాం భయం చక్వా గతవ్యదః భ్రష్ట శ్రీకం గతైశ్వర్యం ముమూర్షానస్త చేతసం. అంగదురా, నువ్వు నిర్భయంగా ఏ దిగులు లేకుండా లంకాపురం యొక్క ప్రాకారాన్ని దాటి మరణించాలని నిశ్చయించుకున్న ఆ రావణుడి దగ్గరికి వెళ్ళు. నా మాటగా అతనితో ఇలా చెప్పు అని ముందుగా రాయబారం పంపిస్తున్నాడు రామచంద్రమూర్తి. రేపు మనం 62వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.